షలోం ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఈ మధ్య కాలంలో నేను వీడియో చేయలేకపోవడానికి గల కారణం ఏంటి అని అంటే, ప్రస్తుతం ఇజ్రాయెల్లో పస్కా పండుగ సీజన్ నడుస్తూ ఉన్నది. ఈ పస్కా పండుగ బిజీ వల్ల నేను ఏ వీడియో చేయలేకపోయాను. కానీ ఈ రోజు మాత్రము ఒక చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. మన సంఘాలలో చాలా వరకు గుడ్ ఫ్రైడే ఆరాధనను ఎప్పుడు ముగిస్తాము? మధ్యాహ్నము 3 గంటలకు ముగిస్తాం కదా. ఎందుకు ఆ సమయంలోనే ముగిస్తాము అని అంటే, మనందరికి తెలిసిందే, ఆ సమయంలోనే యేసుక్రీస్తు ప్రభుల వారు తన ఆత్మను తండ్రి చేతికి అప్పచెప్పడం జరిగింది. మార్కు సువార్త 15వ అధ్యాయం 25వ వచనం ప్రకారము యేసుక్రీస్తు ప్రభుల వారిని ఉదయము 9 గంటలకు సిలువ వేయడం జరిగింది. అదే మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనం నుండి 37 వచనాల వరకు మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యాహ్నం వేళ 3 గంటలకు మరణించినట్టుగా మనం అక్కడ గమనించవచ్చు. ఇక్కడ ప్రశ్న ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఉదయము 9 గంటలకే ఎందుకు సిలువ వేశారు? మధ్యాహ్నము 3 గంటలకు మాత్రమే యేసుక్రీస్తు ప్రభుల వారు తన ఆత్మను తండ్రి చేతికి ఎందుకు అప్పచెప్పారు? మధ్యాహ్నము 3 గంటల కంటే ముందు చనిపోలేదు, 3 గంటల తర్వాత చనిపోలేదు, కానీ మధ్యాహ్నము 3 గంటలకే యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించడం జరిగింది. ఎందుకు ఈ రకంగా తండ్రి అయిన దేవుడు కూడా అనుమతించాడు? దీని వెనకాల అద్భుతమైన ప్రవచనాత్మకమైన కారణం ఉన్నది. ఈ ఉదయం 9 గంటలు, మధ్యాహ్నం 3 గంటలు, ఈ గడియల ద్వారా కూడా క్రీస్తులో ప్రవచనాలు ఎంత అద్భుతంగా నెరవేర్చబడ్డాయో తెలియజేయడానికే పక్కా వాక్య రుజువులతో సహా ఈ వీడియోను మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో ఈ వీడియో చూస్తున్న వారు ఇంకా ఎవరైనా కానీ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు తన సిలువ మరణము ద్వారా పస్కా గొర్రెపిల్ల యొక్క క్రమమును అద్భుతముగా నెరవేర్చడం జరిగింది. పస్కా గొర్రెపిల్లను మొదటి నెలలోనే 10వ రోజే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? 4 రోజులు వెయిట్ చేసి 4వ రోజు సాయంత్రమే ఎందుకు కట్ చేయాలి? వీటన్నిటి వెనకాల ఉన్న ప్రవచనాత్మకమైన కారణాలను స్పష్టంగా నేను వివరించడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, అలాగే మన ఛానల్లో కూడా ఉంటుంది. ఈ వీడియో తర్వాత తప్పకుండా ఆ వీడియో చూడండి, మీరు నూతనమైన సంగతులు తెలుసుకుంటారు. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు తన సిలువ మరణము ద్వారా నిత్యమైన దహన బలి క్రమమును కూడా నెరవేర్చడం జరిగింది. సంఖ్యాకాండము 28వ అధ్యాయము 3వ వచనం నుండి ఒకసారి చదువుదాం. దయచేసి వీలైనట్లయితే మీ బైబిల్ ని తెరిచి నాతో పాటుగా ఈ యొక్క వాక్యాలను పరిశీలించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. సంఖ్యాకాండము 28వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చదువుదాం. మరియు నీవు వారికి ఇలాగు ఆజ్ఞాపించుము, మీరు యెహోవాకు నిత్యమైన దహన బలి రూపముగా ప్రతి దినము నిర్దోషమైన ఏడాదివగు 2 మగ గొర్రె పిల్లలను అర్పింపవలెను. వాటిలో ఒక గొర్రె పిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు 2వ దానిని అర్పింపవలెను. 6వ వచనాన్ని చూద్దాము. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా సీనాయి కొండ మీద నియమింపబడిన నిత్యమైన దహన బలి. ఈ లేఖనాల ప్రకారము ప్రతిరోజు దేవాలయంలో 2 గొర్రె పిల్లలను దహన బలి రూపంలో అర్పించాలి. మొదటి గొర్రె పిల్లను ఎప్పుడు అర్పించాలంట? ఉదయ కాలమును అర్పించాలి. 2వ గొర్రె పిల్లను ఎప్పుడు అర్పించాలి? సాయంకాలమును అర్పించాలి. ఓకే, ఉదయం ఒకటి అర్పించాలి, సాయంకాలం ఒకటి అర్పించాలి అని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. కానీ ఇంతకీ ఏ సమయంలో అర్పించాలి? దేవాలయంలో ఏ సమయంలో ఈ యొక్క దహన బలిని అర్పించేవారు? జోసిఫస్ అనే యూదుల చరిత్రకారుడు తాను రాసిన యూదుల చరిత్ర పుస్తకంలో ఈ దేవాలయంలో ప్రతిరోజు అర్పించే ఈ బలుల యొక్క సమయమును స్పష్టంగా ఆయన పేర్కొనడం జరిగింది. మొదటి గొర్రె పిల్లను ఉదయము 9 గంటలకు బలి అర్పించేవారంట. 2వ గొర్రె పిల్లను మధ్యాహ్నము 3 గంటలకు బలి అర్పించేవారంట. మీరు అనుకోవచ్చు, అదేంటి సాయంకాలం అర్పించాలని వాక్యంలో ఉన్నది కదా, మధ్యాహ్నం ఎలా అర్పిస్తారు అని మీరు అనుకోవచ్చు. దయచేసి గమనించండి, యూదుల యొక్క కాలమానము ప్రకారము వారి రోజు సాయంత్రము 6 గంటలకు ప్రారంభమవుతుంది, మరుసటి రోజు సాయంత్రము 6 గంటలకు ఎండ్ అవుతుంది. అందుకని మధ్యాహ్నము 3 గంటలకు ఆ యొక్క గొర్రె పిల్లను అర్పించేవారు. ఓకే, ఏదో చరిత్ర పుస్తకాన్ని ఆధారం చేసుకొని చెప్తా ఉంటున్నావు, ఇంతకీ నిజంగా ఆ పుస్తకంలో ఉందో లేదో మాకు తెలియదు, వాక్యంలో ఉన్నదా అని మీరు అనుకోవచ్చు. ఎస్, ఒకసారి మనం వాక్యాన్ని కూడా పరిశీలన చేద్దాం. నిజంగానే ఉదయకాలము గొర్రెపిల్లను దహన బలిగా అర్పించే ఆ యొక్క కార్యక్రమము 9 గంటలకే నిర్వహించేవారా? సాయంకాల అర్పణ నిజముగా 3 గంటలకే అర్పించేవారా అనేది వాక్యంలోనే మనం పరిశీలన చేద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, మేడగది మీద దేవుని యొక్క ఆత్మ కొరకు ఎదురు చూస్తున్న వారి మీదికి పరిశుద్ధ ఆత్మ దేవుడు అగ్ని నాలుకల వలె దిగి రావడం జరిగింది.
ఆ సమయంలో అక్కడే గుమిగూడిన చాలా మంది యూదులు ఈ యొక్క శిష్యులను చూచి వాళ్ళు ఏమన్నారు, ఏంటి వీళ్ళు తాగారా ఏంటి, వీళ్ళు మత్తులై ఉన్నారా ఏంటి అని అనడం జరిగింది. దానికి బదులుగా పేతురు ఏమంటాడు, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. మీరు ఊహించున్నట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబొడిచి జామైనా కాలేదు. ఇక్కడ తెలుగులో పొద్దు పొడిచి జామైనా కాలేదు అని ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందో చూద్దాం. దీస్ పీపుల్ ఆర్ నాట్ డ్రంక్, ఇట్స్ ఓన్లీ 9 in the morning. ఇంగ్లీష్ లో ఏమనుందనంటే, మీరు అనుకున్నట్టుగా వీరు మత్తులు కారు. ఎందుకు అనంటే ఇప్పుడు సమయము కేవలము ఉదయము 9 గంటలే అవుతుంది. తెలుగులోనేమో జామైనను కాలేదు అని ఉంది, కానీ ఇంగ్లీష్ లోనేమో మార్నింగ్ 9 o'clock, ఉదయము 9 గంటలు అని ఉన్నది. జాగ్రత్తగా వినండి. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకల వలె వీరి మీదికి ఎన్నింటికి రావడం జరిగింది, ఉదయము 9 గంటలకి. దేవుడు ఆ సమయాన్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఎందుకు ఆ సమయంలోనే వారి మీదికి తన ఆత్మను కుమ్మరించాడు, ఎందుకు అనంటే ఆ సమయంలోనే, ఆ ఉదయం 9 గంటల సమయంలోనే మొదటి గొర్రె పిల్లను బలి అర్పిస్తారు. ఆ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు దేవాలయంలో నిర్వహిస్తారు. ఆ ప్రార్థనలకు అటెండ్ అవ్వడానికి వేలాది మంది యూదులు తరలి వస్తారు. కాబట్టి ఆ యూదులందరూ చూసే విధముగా దేవుడు తన ఆత్మను ఆ సమయంలోనే, ఆ 9 గంటల సమయంలోనే కుమ్మరించడం జరిగింది. అంతేకాదు అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనంలో యోహాను మరియు పేతురు శృంగార ద్వారము గుండా దేవాలయమునకు ఎక్కి వెళ్తున్నట్టుగా మనం స్పష్టంగా చూస్తాం. ఆ దేవాలయ మెట్ల దగ్గరే అడుక్కుంటూ ఉన్న ఆ యొక్క పుట్టి కుంటివాడిని ఈ శిష్యులు స్వస్థపరిచే సందర్భం అది. అయితే ఈ యోహాను పేతురులు ఆ దేవాలయానికి ఏ సమయంలో వెళ్ళారు, ఒకసారి అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. ఎన్ని గంటలకు దేవాలయానికి ఎక్కి వెళ్ళారంట వారు? పగలు 3 గంటలకు. ఏ కాలమున? ప్రార్థనా కాలమున. అంటే 2వ గొర్రె పిల్లను బలి అర్పించే సమయము ఆ 3 గంటల సమయము. అంతేకాదు అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మనకు అక్కడ కొర్నేలి కనబడతాడు. కొర్నేలికి దర్శనమందు దూత కనబడుతుంది. ఏ సమయంలో కనబడిందో తెలుసా? అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 3వ వచనం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యుద్ధకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. ఎప్పుడు కనబడిందంట దూత? ఎన్ని గంటలకు? ఇంచుమించు 3 గంటలకు. 3 గంటలకే ఎందుకు కనబడింది అన్న ప్రశ్నకు జవాబు మనకు అదే అధ్యాయము 30వ వచనంలో కనపడిద్ది. ఒకసారి చదువుదామా? అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి. దూత 3 గంటలకే కొర్నేలికి ఎందుకు ప్రత్యక్షమైంది అనంటే ఆ 3 గంటల సమయంలో కొర్నేలి ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన ప్రారంభించాడు. 3 గంటలకే ప్రార్థన ఎందుకు ప్రారంభించాడు అనంటే ఆ కాలంలో యూదులందరికీ ఆనవాయితీ ఏంటి అనంటే 9 గంటలకు మరియు 3 గంటలకు ప్రార్థన చేయడం. ఎవరైనా కానీ దేవాలయానికి వెళ్ళలేకపోయిన ఎడల వారి ఇంట్లోనే అలా ప్రేయర్ షాల్ కప్పుకొని ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఎందుకు అనంటే అదే సమయంలో దేవాలయంలో ఆ బలి అర్పిస్తూ ఉంటారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి చూసారా, మొదటి గొర్రె పిల్లను ఉదయము 9 గంటలకు దహన బలిగా అర్పించేవారు. 2వ గొర్రె పిల్లను మధ్యాహ్నం వేళ 3 గంటలకు దహన బలిగా అర్పించేవారు. ఆ నిత్యమైన దహన బలి కట్టడను యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా అద్భుతముగా నెరవేర్చడం జరిగింది. బాప్తిస్మిచ్చి యోహాన్ అంటాడు కదా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అనేసి. ఆ గొర్రెపిల్ల అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు దేవాలయంలో మొదటి గొర్రెపిల్లను బలి అర్పించే ఆ సమయానికి సాదృశ్యముగా 9 గంటలకే సిలువకెక్కడం జరిగింది. అలాగే 2వ గొర్రెపిల్ల బలి అర్పణ సమయానికి సాదృశ్యముగా 3 గంటలకే తన ప్రాణాన్ని, తన ఆత్మను తండ్రి చేతికి అప్పచెప్పడం జరిగింది. అంతేకాదు ఇక్కడ ఇంకొక హైలైట్ ఏంటి అంటే ఈ యొక్క గడియల ద్వారా, ఈ యొక్క సమయముల ద్వారా యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క గొర్రె పిల్ల అర్పణ క్రమమును మాత్రమే నెరవేర్చలేదు, కానీ యాజకుని క్రమమును కూడా ఆయన నెరవేర్చాడు. యాజకుడు ఈ యొక్క గొర్రె పిల్లను అర్పించాక ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేసేవాడు. యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా మనకు ప్రధాన యాజకుడు అని హెబ్రీ పత్రికలో మనం స్పష్టంగా చూస్తాం. ఆయన కూడా యాజకుని వలె ఉదయం 9 గంటలకు ఒక ప్రార్థన చేశాడు, మరలా 3 గంటలకు మరొక ప్రార్థన చేశాడు. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక
వీరిని క్షమించుమని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఉదయము 9 గంటలకు సిలువ వేయగానే ఆయన చెప్పే మొట్టమొదటి మాట, ఆ యొక్క 9 గంటల సమయంలో ఆయన పలికే మొట్టమొదటి మాట ఏంటి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఈ మాట ప్రార్థన వలె మనకు కనబడుతూ ఉన్నది. ఏ సమయంలో అయితే మొదటి గొర్రె పిల్లను బలి అర్పించాక ప్రధాన యాజకుడు ప్రార్థన చేస్తాడో అదే సమయంలో మొదటి గొర్రె పిల్ల వలె యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువకెక్కి ప్రధాన యాజకునిగా ఆయన కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంతేకాదు మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. 9 గంటల సమయంలో ఒక ప్రార్థన చేశాడు, 3 గంటల సమయంలో కూడా ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నా దేవా నన్నెందుకు చేయి విడిచావు అనేసి. యాక్చువల్ గా 22వ సంకీర్తనలో మనం గమనించినట్లయితే ఈ మాట అక్కడ ఇంకా స్పష్టంగా ఒక ప్రార్థన వలె కనబడుతూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారు పలికిన 7 మాటలలో ఈ 2 మాటలే స్పష్టమైన ప్రార్థన రూపంగా మనకు కనబడుతూ ఉంటాయి. ఎందుకు ఇలా యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేశాడు అనంటే, ఉదయకాలమున సాయంకాలమున ఆ యొక్క దహన బలిని అర్పించే సమయంలో యాజకుడు ప్రార్థన చేస్తాడు కాబట్టి ఆ యాజకుని క్రమమును కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు అద్భుతముగా నెరవేర్చడానికి ఆయన ఈ ప్రార్థన చేయడం జరిగింది. చూసారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క నిత్యమైన దహన బలి క్రమమును ఎంత అద్భుతంగా నెరవేర్చాడో. మీరు ఒకటి గమనించారా? బైబిల్లో లిఖించబడిన పేర్కొనబడిన సమయములు, తేదీలు, కొలతలు ఇవన్నీ చాలా చాలా ప్రాముఖ్యం. ప్రతి చిన్న డీటెయిల్ కూడా చాలా ప్రాముఖ్యం. ఏ కారణము లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క డీటెయిల్స్ ని వాక్యములో లిఖించడు. అందుకే మనం వాక్యం చదివేటప్పుడు ఏ డీటెయిల్స్ ను కూడా మిస్ అవ్వకుండా జాగ్రత్తగా చదివితేనే ఇటువంటి వాటిని మనం గ్రహించగలుగుతాం. సిలువకెక్కిన సమయము, సిలువలో మరణించిన సమయము ద్వారా కూడా మన దేవుడు ప్రవచనాలను అద్భుతముగా నెరవేర్చడం జరిగింది. అందుకే క్రైస్తవ్యం అనేది క్రీస్తుతో ప్రారంభించబడలేదు, కానీ అది ఆదిలోనే ఉన్నది. ఎస్, ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోమాకండి. అంతేకాదు, ఈ అంశాన్ని గురించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.